మొదటగా దేవునికి స్తోత్రములు. జూమ్ మీటింగ్ కు చేరి వచ్చిన ప్రతి ఒక్క సోదరులకు, దైవ సేవకులకు మరియు పెద్దలకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. 4548వ దినం ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉంటున్న రాకిపోగు ఏసేపు అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న ఏసేపు అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడైన మా దేవ, జీవం కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినం నాయన వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసులు దేవానందం గారిని బట్టి, సేవకుల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి మీ దాసుడు ప్రభా మరి శేఖర్ బాబుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మీ జ్ఞానంతో నింపి బలపరచండి. ఇదిగో నా నీ కూడికలో ప్రభా మీరే ముందుండి నడిపించండి, మీరే మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోనండి. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని ఆశీర్వదించమని, నడిపించమని, సమస్తమును సమకూడి జరిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన యేసేపన్న వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు పాట పాడుకుందాం. మన మధ్యన ఉంటున్న రూపస్ అన్న పాట పాడి దేవుని మహిమపరుస్తారు. చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సునాద గీతాల నుంచి 560 పాట పాడుకున్నాం. దేవుని వారసులం, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయ. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, సజీవ సిలువ సమాధి గెలుచుటతో విజేత ప్రేమికులం, విధేయ బోధకుల, నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము, నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయ. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన రూపస్ అన్నకు వందనాలన్నా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇజ్రాయెల్ అన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహిమగల దేవ, కనికర పూర్ణుడా, దయాళుడా, నీ ఘనమైన మహిమగల నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో దిద్దుబాటును, పురుకొలుపును, ఉద్యమను కలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. మరి నాయన ఈ అధ్యక్షతను జరిగిస్తున్న దినదాసన మా ప్రియుడు శేఖర్ బాబును బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
కార్యక్రమం అంతట్లో ఆధిపత్యాన్ని మీరు వహించి క్రమముగా మర్యాదగా జరిగించి మీరు ఘనత పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నేను హెచ్చిస్తున్నాం. మరి మా నాయన, మా తండ్రి, మమ్మను అందరిని కూడా నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన మహిమ గల నామము స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వాక్యం కొరకు ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు వందనాలన్నా. వందనాలయ్య, వందనాలు. ఇప్పుడు మన మధ్యన పల్నాడు జిల్లా నసరావుపేట నుండి పెద్దలు బ్రదర్ దేవానంద్ అన్న గారు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మేలు ఆశీర్వాదం పొందుదాం. అందరం నీటిలో ఉండి వాక్యాన్ని ఇందాం. అన్న దేవానందం అన్న వందనాలన్నా. వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్ శేఖర్ గారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ఉదయకాలం కూడిక చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మనము పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో వరుసగా కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. మీరు కూడా సంఖ్యాకాండం గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయునన్రి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి ఆ బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. చదవబడిన లేఖన భాగాలను దేవుడే మన యొక్క వినికిడిలో దీవించి తన ఆత్మ ద్వారా మనకు పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానం కొరకై దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాల్లో బిలాము అనేటువంటి ఒక వ్యక్తిని గూర్చి కొన్ని సంగతులు మన ఆత్మీయ మేలు కొరకు తెలుసుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు మనకు కనబడతారు. మొట్టమొదటగా అబ్రహాము కూడా ప్రవక్తగానే పిలువబడ్డాడు. ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు కూడా అనేక మంది ప్రవక్తలు గ్రంథంలో మనకు కనబడతారు. వారందరూ కూడా దేవుడైనటువంటి యెహోవా చేత నియమింపబడినటువంటి ప్రవక్తలు. ప్రవక్త అనగా దేవుని యొక్క వాక్కులు దేవుని యొద్ద తీసుకొని దేవుడు ఎవరికి చెప్పమంటే వారి యొద్దకు వెళ్ళి
దేవుడు అప్పగించినటువంటి మాటలను వారికి తెలియచేసేటువంటి వ్యక్తి. అదే విధంగా దేవుని పక్షాన ప్రజలను ఆశీర్వదించడానికి, ప్రజల పక్షాన ప్రార్థన చేయడానికి కూడా ఆ ప్రవక్త అధికారం కలిగినటువంటి వాడు, దేవునిచే నియమింపబడినటువంటి వాడు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి లేదా చెప్పుకోబోతున్నటువంటి ఈ బెయోరు కుమారుడైనటువంటి బిలాము అనేటువంటి ప్రవక్త, ఇతడు నిజానికి ప్రవక్త కాడు. ప్రవక్తకి ఆపోజిట్ వర్డ్, అబద్ధ ప్రవక్త. ఒక అబద్ధ ప్రవక్త గురించి పరిశుద్ధాత్ముడు ఈ సంఖ్యాకాండం గ్రంథంలోనే 22, 23, 24 3 అధ్యాయాల్లో కూడా అధ్యాయాలంతా అతని గురించే వ్రాయబడింది. ఇంకా చెప్పాలంటే 20 సంఖ్యాకాండం గ్రంథం 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క బిలాము అనేటువంటి ఈ అబద్ధ ప్రవక్త యొక్క పేరు 50 సార్లు మరి పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో అనేక గ్రంథాల్లో ఈ యొక్క బిలాము యొక్క పేరును మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా పేతురు గారు, యూదా గారు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా బిలామును గురించి వ్రాశారు. ఏంటి ఈ వ్యక్తి యొక్క ప్రత్యేకత? ఇన్నిసార్లు పరిశుద్ధాత్ముడు తన భక్తులను ప్రేరేపించి ఈ బిలాము అనబడినటువంటి ఈ అబద్ధ ప్రవక్త గురించి ఇన్ని సంగతులు రాయించాడంటే తప్పకుండా అందులో ఒక పరమార్థం ఉంటుంది. ఎందుకంటే ఒక నిజమైనటువంటి ప్రవక్త, దేవుని చేత నియమింపబడిన ప్రవక్త దేవుని పక్షాన దేవుని కార్యాలు జరిగిస్తే, నిజానికి బిలాము మనము సంఖ్యాకాండం గ్రంథంలో గమనించినట్లయితే అతడు ఒక ప్రవక్త లాగా మనకు కనబడతాడు, కానీ నిజానికి అతడు ప్రవక్త అని ఎక్కడ రాయబడ్డాడు? అతడు సోదెగాడు అని రాయబడింది, అబద్ధ ప్రవక్త అని రాయబడ్డాడు. అలాగైతే ఇతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకి కొరింథీ మొదటి పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి హెచ్చరిక, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా ఎందుకొరకు రాయబడ్డాయి అనేది అక్కడ చాలా స్పష్టంగా వ్రాశాడు. 11వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ వచ్చాడు, ఇశ్రాయేలు జనాంగానికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూడండి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి అని చెప్తా ఉన్నాడు. మరొక చోట కూడా ఇదే కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా మీ కొరకు చదువుతున్నాను. ఈ లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయి? మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. చూడండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఉత్తరంలో, నేను ఈ ఉత్తరంలో ఈ మాటలు మీకు ఎందుకు రాశానో తెలుసా? మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు, నా ప్రియమైన పిల్లలని చెప్పి మిమ్మల్ని ప్రేమిస్తూ మీ యొక్క మేలు కోరుకుంటూ మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు రాశాను అంటాడు. అదేవిధంగా రోమాపత్రికలో కూడా 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయని చూస్తున్నాం. అలాగైతే ఈనాడు ఈ లేఖనాలు ధ్యానం చేస్తున్నటువంటి మన విషయంలో కూడా మనం ధ్యానం చేస్తున్నటువంటి మాటలు మనకి బుద్ధి కలగటానికి, మనకి బోధ కలగటానికి దేవుడే ఈ అబద్ధ ప్రవక్త యొక్క జీవితాన్ని కూడా మన ముందు ఉంచాడని మనం చూస్తున్నాం. మనం చరిత్రలో గనక వెళ్ళినట్లయితే ఇతడు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోయాడండి. అబద్ధ ప్రవక్తలకి ఎవరినైనా ఒక రుజువుగా చూపించాలంటే ఈ వ్యక్తిని చూపించవచ్చు. ఈ పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం గ్రంథంలో వ్రాయబడినటువంటి
బెయోరు కుమారుడైనటువంటి ఈ బిలాముని మనం చూపించవచ్చు. ఒక అబద్ధ ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఇతనికి ఉన్నాయని మనం చూస్తాం. అలాగైతే ఇతని యొక్క చరిత్ర మనం గమనించుకున్నప్పుడు ఇతడు ఎక్కడి వాడు అని మనం చూస్తే 22వ అధ్యాయంలో సంఖ్యాకాండం 5వ వచనంలో చూస్తున్నాం. అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరు అంటా ఉన్నాడు. నది యొద్దనున్న పెతోరు అట. ఇంకా మరొక చోట మరొక మాట కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. క్షమించండి, 4వ వచనం. ఇశ్రాయేలీయులతో యెహోషువ మరి మోషే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా దేవుడు గొప్ప విడుదల కలిగించి ఐగుప్తు బానిసత్వం నుండి తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మోషే అహరోనుల నాయకత్వంలో విడిపించి తీసుకొని వస్తూ ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనక. ఎవరు? మోయాబీయులు. మోయాబీయులు నిజానికి ఎవరు అంటే ఇశ్రాయేలీయులకు సహోదరులు, లోతు సంతానం. ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం అయితే మోయాబీయులు అమ్మోనీయులు లోతు సంతానం, స్వయంగా సోదరులు. నిజానికి సోదరులు తమ సోదరులు ఐగుప్తు నుండి విమోచించబడి ప్రయాణంలో ఉన్నారని చెప్పి వారికి అన్నపానాలు తీసుకొని రావాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కానీ వారేం చేశారంటే వాళ్ళు చెప్తున్నారు, అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు. చూడండి, ఇశ్రాయేల్ ఒక జాతిగా మాట్లాడుతూ నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరు నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అంటా ఉన్నాడు. ఇక్కడ బిలాము యొక్క స్థలం, జన్మస్థలం ఏంటనేది, అతని నివాస స్థలం ఏంటనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే నదుల యరాము అని అక్కడ 1 అని ఫుట్ నోట్ వేసి కింద రాశాడు. ఏంటి అంటే మెసొపొతేమియా. ఇతను ఎక్కడి వాడు అంటే మెసొపొతేమియా దేశానికి చెందినవాడు. అబ్రహాము గారు ఏ దేశానికి చెందినవాడో, అబ్రహాము మెసొపొతేమియాలోని ఊరు అనేటువంటి పట్టణానికి చెందినవాడైతే ఈ బెయోరు కుమారుడైనటువంటి బిలాము అదే మెసొపొతేమియాకు మరొక పేరు ఏంటి? నదుల అరాము అంటారు. నదుల అరాము అంటే సింపుల్ గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఈ ప్రజెంట్ డేస్ లో ఇది ఇరాక్ దేశముగా పిలువబడతా ఉంది. ఏమిటి ఆ 2 నదులు అంటే యూఫ్రటీస్, టైగ్రిస్. 2 కూడా చాలా పెద్ద నదులు ఇరాక్ దేశంలో ఉండగా ప్రవహిస్తాయి. అదే విధంగా మరి ఆ క్రిందకు వచ్చేసి ఇరాక్ తర్వాత మరి ఇరాన్ దేశం నుండి తర్వాత ఈ మన గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రవహించి గల్ఫ్ ఆఫ్ అరాబాలో కలుస్తాయి, అకాబాలో. అయితే ఇవి ఈ 2 నదుల మధ్య ప్రదేశాన్ని నదుల అరాము, మెసొపొతేమియా అంటారు. మెసొపొతేమియా అన్నా కూడా అదే మీనింగ్. కాబట్టి ఇతడు మెసొపొతేమియా దేశంలోని పెతోరు అనేటువంటి ఊరికి చెందినటువంటి వాడు. ఏమిటి సందర్భం అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచింపబడి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ దారిలో ఎక్కడి దాకా వచ్చారంటే మోయాబు దేశం దాకా వచ్చారు. మోయాబు దేశం దాటి వెళ్ళాలి వాళ్ళు. అయితే వీళ్ళందరూ రావటం చూసినటువంటి మోయాబు రాజు అయినటువంటి సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు ఏమని వారిని సంబోధిస్తా ఉన్నాడు అంటే, జనమైతే విస్తారముగా ఉన్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు మనకు తెలుసు 6 లక్షల కాల్బలం. అదే విధంగా మరి స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరితో కలిసి సుమారుగా 20 నుండి 25 లక్షల మంది ప్రయాణం చేస్తూ వస్తున్నారు. వారందరిని చూసి ఈ యొక్క సిప్పోరు కుమారుడైనటువంటి బాలాక్ అనేటువంటి మోయాబీయుల రాజు విపరీతంగా భయపడి వారితో ప్రత్యక్షంగా యుద్ధం చేసే శక్తి లేక ఒక కుయుక్తితో ఈ అబద్ధ ప్రవక్తను పిలువనంపిస్తున్నాడు. ఎందుకు? ఈ అబద్ధ ప్రవక్త వచ్చి వారిని శపించాలని. పైన ఏం రాయబడిందంటే 6వ వచనంలో, సంఖ్యాకాండం 22:6లో ఏమంటున్నాడు అంటే, నాకంటే వారు బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలం పొందుతానేమో.
నీవు దీవించువాడు దీవించబడతాడని, శపించువాడు శపించబడతాడని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే నిజానికి ఇది అతని యొక్క దాన్ని ఏమంటారంటే భ్రమ మాత్రమే. ఎందుకంటే ఒక అబద్ధ ప్రవక్త దీవిస్తే దీవించబడతారా? ఒక అబద్ధ ప్రవక్త శపిస్తే శపించబడతారా? కానీ అక్కడ అతను అలా అబద్ధ ప్రవక్త ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతడు కూడా ఆశపడ్డాడు. అతడు వచ్చి నా పక్షాన ఇశ్రాయేలీయులను కనుక శపిస్తే నేను బలం పొందుకొని వారిని జయిస్తానేమో అని ఆశపడి ఏం చేశాడు అంటే ఇక్కడ ఈ బిలాము యొక్క క్యారెక్టర్ ను బయట పెడుతున్నటువంటి వచనం అండి, 7వ వచనం, సంఖ్య 22:7. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి, చూడండి, సోదె సొమ్మును చేత పట్టుకొని వచ్చారంట. నిజంగా సోదె సొమ్ము చేత పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు? సోదె చెప్పేవాడి దగ్గరికి వెళ్తారు. అందుకనే బిలాము సూత్ సేయర్ అనబడ్డాడు. సూత్ సేయర్. అతనికి ఇవ్వబడినటువంటి మనీ కూడా ఏమని ఇంగ్లీషు ట్రాన్స్లేషన్స్ లో కేజీవి ఎన్కేజీవిలో వ్రాయబడిందంటే రివార్డ్స్ ఆఫ్ డివినిషన్ అని ఉంది. డివినిషన్. అదే విధంగా డివైనర్స్ ఫీ అని ఉంది. అంటే ఇతడు ఒక సోది చెప్పేటువంటి వాడు. ఇంకా ఇతడు అంటే మన తెలుగు ప్రాంతంలో మనం ఏమంటాం, భారతదేశంలో జ్యోతిష్కుడు అని కూడా అంటాం. సోది చెప్పటం, జ్యోతిష్కం చెప్పటం, ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటే. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులే, దేవుడు అంగీకరించినటువంటి కార్యాలే. వీళ్ళు ఈ సోది సొమ్ము చేత పట్టుకొని వెళ్ళారని స్పష్టంగా తెలుగు బైబిల్లో వ్రాయబడింది. అదే విధంగా రివార్డ్స్ ఆఫ్ డివినేషన్ అని, అదే విధంగా డివినర్స్ ఫీ అని వ్రాయబడ్డాయి. కాబట్టి ఇతడు ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది, ఒక సోదెగాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ సోదె చెప్తే అది తప్ప అంటే చాలా తప్పు అని చెప్పి బైబిల్ మనకి స్పష్టంగా వ్రాస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. చూడండి, సోదె చెప్పటం పాపం. మరొక కార్యాన్ని కూడా పాపం, మరి సోదె చెప్పటంతో పోల్చి అది పాపం అని చెప్తున్నాడు. ఏంటంటే అది తిరుగుబాటు చేయుట, దేవుని మీద తిరుగుబాటు చేయుట పాపం. ఎలాంటి పాపం అంట? సోదె చెప్పుటయను పాపముతో సమానం అంటున్నాడు. అంటే ఈ సోదె చెప్పటం అనేది పాపము అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగైతే పాత నిబంధన కాలంలో బిలాము మాత్రమే కాదు అబద్ధ ప్రవక్త. చూడండి, మీకా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మనం ఈ మాటల్ని మనం గమనించవచ్చు. అనేక మంది ఇలాంటి వాళ్ళు మనకి పాత నిబంధన గ్రంథంలో కనబడతారు. చూడండి, పేజీ నంబర్ మరి 765 పాత నిబంధనలో పేజీ నంబర్ 765, మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు. ఇప్పుడు చూడండి, ప్రవక్తల దగ్గరికి వస్తాడు. ఇంతకుముందు జనుల ప్రధానులు అంటే ప్రజల యొక్క అధికారులు, యాజకులు. ప్రధానులేమో లంచాలు తీసుకుంటున్నారట, యాజకులేమో కూలికి బోధ చెప్తున్నారంట, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. చూడండి, బిలాము ఒక ప్రవక్తగా జనులు భావించారు. అయితే అతడు చేస్తున్నది ఏంటంటే ద్రవ్యము కొరకు సోదె చెప్తా ఉన్నాడు. అలాగైతే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి వ్యక్తులను మనం చూస్తాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ వీరి యొక్క లక్షణం ఎలాంటిది అనేది. రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కొంతమంది గురించి రాస్తున్నాడు. 18వ వచనం, రోమా పత్రిక 16:18. అట్టివారు, చూడండి పైన 17వ వచనంలో అంటాడు, ఆటంకాలు కలగజేసేవారు, నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వారు, వారి గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క బోధకు, దేవుని యొక్క కార్యాలకు ఇక్కడ బిలాము వ్యతిరేకిగానే ఈ చరిత్రలో మనకు కనబడతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే పౌలు గారు అలాంటి వారి గురించి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే
దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. సంఘాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మనకు కనబడుతుంటారని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కడుపుకు దాసులు అంటే వారి ధ్యాస అంతా కూడా సంపాదన మీదే ఉంటది, వారి ధ్యాస అంతా కూడా తిండి మీదే ఉంటదని మనం చూస్తున్నాం. ఫిలిప్పీ సంఘంతో కూడా మాట్లాడుతూ పౌలు గారు ఇలాంటి వ్యక్తుల గురించి మరికొన్ని కామెంట్స్ చేయటం మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 18-19 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచున్నారు. వాటికి చక్కని ఉదాహరణ బెయోరు కుమారుడైనటువంటి బిలాము అనేటువంటి యొక్క అబద్ధ ప్రవక్త. ఇలాంటి వ్యక్తిని గురించి కొత్త నిబంధన గ్రంథంలో 3 భక్తులు ఎందుకు రాశారు? మనం ఇక్కడ ఆ సంగతులు చూడకముందు సంఖ్యాకాండంలో వ్రాయబడినటువంటి చరిత్రను గనక మనం గమనించినట్లయితే అతని గురించి 3 అధ్యాయాలే వ్రాయబడ్డాయి. ఎప్పుడైతే సిప్పోరు కుమారుడైనటువంటి బాలాక్ అనేటువంటి రాజు తన దూతలను పంపి సోది సొమ్ము ఇచ్చి బిలాము దగ్గరకు పంపాడో, అక్కడ బిలాము యొక్క ప్రవర్తన, బిలాము యొక్క మాటలు అతని యొక్క క్యారెక్టర్ని, అతని యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని, గుణలక్షణాలని మనకు బయట పెడతా ఉన్నాయి. నిజానికి వీళ్ళు వచ్చింది ఒక చెడు కార్యం చేయమని అతన్ని ప్రోత్సహించటానికి. చూడండి, నిజానికి ప్రవక్త అనేవాడు దేవుడు ఏం చెబితే అది చేయాలి. కానీ ఈ రాజు సోది సొమ్ము ఇచ్చి పంపించాడని చెప్పి 8వ అక్కడ సంఖ్యాకాండం 22:8 చూస్తే అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి. ఎప్పుడైతే డబ్బులతో వారు వచ్చారో ఆ డబ్బులు చూశాడు, ఆశపడ్డాడు. ఈ రాత్రి ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. ఇక్కడ మనకి చాలా సార్లు నేను కూడా మరి క్యాజువల్ గా చదివేటప్పుడు బైబిల్ గ్రంథం క్యాజువల్ గా సాదా మరి ధ్యానం చేయకుండా బైబిల్ చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మరి యెహోవా దేవునితో నేను మాట్లాడి ఆయన మాటలు మీకు సెలవిస్తానంటున్నాడు. అదే విధంగా మరికొన్ని చోట్ల ఆయన నాకు సెలవిచ్చిందే తప్పితే నేను ఆయనకి ఆ మాటలకు విరోధంగా నేను మాట్లాడనంటున్నాడు. ఇతడు నిజంగా ప్రవక్తేమో అనేటువంటి సందేహం కూడా మనకు వస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు అలాంటి సందేహాలన్నీ పటాపంచలు చేశాడు. ఎలా? ఈ 3 భక్తులు క్రొత్త నిబంధనలో బిలాము యొక్క అసలు క్యారెక్టర్ ఏంటనేది వారు జ్ఞాపకం చేశారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ సోది సొమ్ము చూశాడో, ఆశపడ్డాడు, దేవుని దగ్గర మరి అడిగాడు. అడిగితే దేవుడు బిలామునొద్దకు వచ్చాడు. చూడండి, దేవుడే బిలామునొద్దకు. నిజంగా ఇక్కడ మనం ఇది ఆశ్చర్యపడతాం. దేవుడు ఒక ఫాల్స్ ప్రాఫెట్ దగ్గరికి, ఒక అబద్ధ ప్రవక్త దగ్గరికి, ఒక సోది చెప్పేవాడి దగ్గరికి దేవుడు వస్తాడా అని. అంటే ఇక్కడ దేవుడు వచ్చాడనేటువంటి మాట పాత నిబంధన ప్రత్యక్షతల్లో దేవుని యొక్క ప్రత్యక్షతలు భిన్నంగా ఉన్నాయండి. యెహోవా దూతగా వచ్చాడు, యెహోవా వాక్యముగా వచ్చాడు. అదే విధంగా మనుషుల రూపంలో దూతలాగా, దేవుడు పంపించినటువంటి దూతలాగా అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఆ విధంగా వాక్యముగా దేవుడు బిలామునొద్దకు వచ్చి ఉండొచ్చు. అంటే బిలాముతో వాక్కు, ఆయన మాటలు వినిపించి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, ఇక సంగతి అంతా మనం విన్న తర్వాత దేవుడు 12వ వచనంలో అంటున్నాడు, అయ్యా దేవుడు వచ్చాడు. ఎవరో అక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు అంటే విషయం అంతా చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ కార్యం అంతటి విషయంలో ఇది దేవుని చిత్తం. 12వ వచనం, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. చూడండి, దేవుడు స్పష్టంగా ఆజ్ఞిస్తున్నాడు. ఇతనికేమో వెళ్ళాలని ఆశగా ఉంది. ఆ డబ్బు చూశాడు, డబ్బు తీసుకొని వెళ్ళి వారిని శపిద్దామనే ఆశ ఉంది.
ఆ ఆశతోనే వారిని అక్కడ ఉండమన్నాడు. కానీ అదే రోజు రాత్రి దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, నీవు వారితో వెళ్ళకూడదు, ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నీవు ఆ ప్రజలను శపించకూడదు. కారణం కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలీయులను నువ్వు శపించకూడదంటే, వారు ఆశీర్వదింపబడిన వారు. ఎంత చక్కని మాట అండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే వారు ఆశీర్వదింపబడిన ప్రజలు. ఈనాటికి కూడా మన కళ్ళ ఎదురుగా ఈ సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను ఈ భూమి మీద లేకుండా చేద్దామని పాత నిబంధన కాలంలో, మన ఈ క్రొత్త నిబంధన కాలంలో హిట్లర్ లాంటి నియంతలు ప్రయత్నించారు. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు, హామాను ఈ భూమి మీద అన్ని సంస్థాల్లో 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒక్కరోజే ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. ఈ భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ అది ఏ మనుషుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం వారి పట్ల అలా ఉంది. ఇర్మియాతో మాట్లాడుతుంటాడు, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా వాటి కక్ష్యల్లో నడుస్తూ వాటి నేను నిర్దేశించినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలీలు ఈ భూమి మీద ఉంటారు. అదే విధంగా అవి గనక లేకుండా పోతే అప్పుడు ఇశ్రాయేలీలు లేకుండా పోతారని మీరు అనుకోవచ్చు అంటాడు. అంటే ఎంతగా దేవుడు చూడండి, ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఈ సమస్త విశ్వం ఏ విధంగా మరి దేవుడు నిర్దేశించినటువంటి ఆ యొక్క ప్రణాళిక ప్రకారం విధానంలో నడుస్తా ఉన్నాయో, ఇది జరిగినంత కాలం కూడా ఈ భూమి మీద నుండి ఇశ్రాయేలుని ఎవడు కూడా నిర్మూలించలేడు. వారు ఆశీర్వదింపబడిన వారు. ఎంత చక్కని మాట. తర్వాత ఇక ఉదయకాలం లేచాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా నీకు బహుమానం పంపించాడు, నీకు ఇస్తాడు, నేను గణపరుస్తాడని చెప్పి ఇతనికి దేవుడు చెప్పిన మాటలు మళ్ళా పక్కన పెట్టేసి 19వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 19వ వచనంలో, కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ ఉండండి, మళ్ళీ తెల్లవారి రాత్రి కూడా వారిని తనతోనే ఉంచుకుంటున్నాడు. దేవుడు గత రాత్రే చెప్పాడు, తన చిత్తాన్ని చెప్పాడు. కానీ ఇతడు ధనాపేక్ష పరుడని మనకు అర్థమవుతా ఉందండి. ఇప్పుడు కొత్త నిబంధనలు ఇతను గురించి భక్తులు మాట్లాడిన మాటలు దీనికి ఏ విధంగా సరిపోతాయో కూడా మనం చూడొచ్చు. ధనాపేక్ష పరుడు కాబట్టి ఈ రాత్రి దయచేసి ఇక్కడ ఉండండి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పును. చూడండి, ఆల్రెడీ చెప్పాడు, ఇంకా ఏం చెప్తాడో, ఒకవేళ పర్మిషన్ ఇస్తాడేమో అనే ఆశ. తరువాత ఎగైన్ మళ్ళా రెండో రోజు రాత్రి కూడా దేవుడు బిలాము వద్దకు వచ్చాడు, అంటే వాక్కు ద్వారా. యెహోవా తర్వాత, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. చూడండి, దేవుడేమో వెళ్ళొద్దని చెప్పినా కూడా నేను వెళ్తాననే ఉద్దేశం. మన దేవుడు ఎలాంటి దేవుడు? పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి రాయబడింది ఏంటంటే, హృదయ అంతర్యాలను ఎరిగినటువంటి వాడు, అంతరింద్రియాలను ఎరిగిన వాడు. అలాంటి దేవుడు ఎదుట మనం నిలబడినప్పుడు మన నోట్లోండి ఏం వస్తుంది మాత్రమే తెలుసుకున్నవాడు మాత్రమే కాదు, కానీ మనుషులమైతే నోట్లోండి ఏమొస్తుందో అదే నిజం అనుకుంటాం, లేదా అబద్ధం అనుకుంటాం. కానీ అది నిజమా అబద్ధమా, అసలు యథార్థం ఏంటి అనేది హృదయాంతరయాలు ఎరిగినటువంటి దేవునికి తెలుసు. అలానే ఇక్కడ బిలాము హృదయంలో ఉన్నటువంటి ఆశ ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆ మనుషులతో వెళ్ళమంటున్నాడు, కానీ అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాడు. ఈ విధంగా దేవుడు వెళ్ళమన్నాడు. అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ వ్రాయబడిందండి. 22 సంఖ్యాకాండం గ్రంథం. అతడు ఏం చేశాడు? ఎప్పుడైతే పర్మిషన్ దొరికిందో ఇక ఇదే సందన్నట్టు గబ్బ లేచి గాడిద గంత కట్టి గాడిద మీద ఎక్కి అధికారులతో పాటు వెళ్ళిపోతా ఉన్నాడు. 22వ వచనం చూస్తే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఇక్కడ చూడండి, యెహోవా దూత అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యెహోవా ఎలా ప్రత్యక్షమయ్యాడో అనేక సార్లు పాత నిబంధన గ్రంథంలో నేను మీకు ఇక్కడ చెప్పాను ఇప్పుడే. యెహోవా వాక్కుగా, యెహోవా దూతగా, దేవుని దూతగా. నేను ఇటీవల కాలంలో నా యూట్యూబ్ ఛానల్లో, వై దేవానంద్ అనే యూట్యూబ్ ఛానల్లో దేవదూతల మీద
6 పార్ట్స్ నేను మెసేజెస్ చెప్పాను దేవదూతల మీద. అందులో ఈ సంగతులన్నీ కూడా చాలా వివరంగా చెప్పాను. మరి అవకాశం ఉంటే మీరు వై దేవానంద్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి. అందులో ఈ వర్తమానాలు ఉన్నాయి. దేవదూతలను గురించినటువంటి ప్రత్యేకించి దేవదూతల మీద 6 పార్ట్స్ చేశాను. ఈ సంగతులన్నీ నేను చెప్పాను అందులో. యెహోవా దూత గురించి, యెహోవా వాక్యం గురించి, వాక్కు గురించి. అయితే ఇక్కడ యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. ఈ యెహోవా దూతగా ప్రత్యక్షమైంది అనేక సందర్భాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అవన్నీ కూడా తేటగా వివరించాను. అయితే ఇక్కడ చూడండి, దేవుని కోపము రగులు కొనింది అతని మీద. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసులం, మనలో అనేక మంది దేవుని సేవకులు కూడా ఉన్నారు. మన సేవా విధానం ఎలా ఉంటా ఉంది, ఎలా ఉండకూడదో చెప్పడానికి బిలాము యొక్క ఉదాహరణ. ఇతడు కూడా దేవుని పక్షానే పనిచేసిన వాడు, అంటే పని చేసినట్టుగా కనబడినటువంటి వాడు. నిజానికి హృదయంలో అతడు దేవుని సేవకుడు కాదు, దేవుడు పిలిచిన ప్రవక్త కూడా కాదు. కాబట్టి దేవుని కోపం అతని మీద రగులుకొంది. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం, క్రొత్త నిబంధనలో భక్తులు ఇతని గురించి ఏం చెప్పారు. మొదటగా యూదా భక్తుడు ఏం చెప్పాడు ఇతని గురించి మాట్లాడుతూ, యూదా పత్రికలో ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాయంలో 11వ వచనంలో యూదా ఈ విధంగా బిలాము గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవ అంటున్నాడు. తప్పు త్రోవలో నడిచాడు. బిలాము యొక్క ఆశ ఏంటి? దేవుని పక్షాన్ని వెళ్తున్నాడా? మన పాత నిబంధన చరిత్రలో మనం గమనిస్తే ఆ 39 పుస్తకాల్లో ప్రవక్తలు దేవుడు పిలవగా లోబడి వెళ్ళి ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రవక్తలుగా పనిచేశారో చరిత్రలో మనం చూస్తాం. అనేక మంది ప్రవక్తలు ఖడ్గము చేత వధించబడ్డారని. యెషయా చరిత్ర అంటే బైబిల్లో వ్రాయబడింది కాదు, యెషయా యొక్క చరిత్ర, ఇశ్రాయేలీయుల యొక్క, యూదుల యొక్క పారంపర్య చరిత్రల్లో గమనించినట్లయితే యెహోయాకీము రాజు అతనిని రంపంతో 2 ముక్కలుగా చీరించాడట. ఇంకా అనేక మంది యెషయా, మరి ఇర్మియా ప్రవక్తని ఏ విధంగా మరి యెహోయాకీము, సిద్కియా ఎంత హింస పెట్టారో ఇర్మియా గ్రంథంలో మనం చూడొచ్చు. అంటే ప్రవక్తలు తమ ప్రాణాలని, యేసు ప్రభు వారు కూడా దేవాలయానికి బలిపీఠానికి మధ్య చంపబడినటువంటి జకర్యా గురించి మాట్లాడాడు. అంటే ఈ నీతిమంతుల రక్తం ఈ తరం వారి తలల మీదకి వస్తుందని కూడా యేసు ప్రభు వారు వారిని హెచ్చరించాడు. అంటే ప్రవక్త పని చేయడం అనేది ఎంత కఠినమైన పనో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఈ బిలాము ప్రవక్త కాడు గాని ప్రవక్త లాగా, అంటే అబద్ధ ప్రవక్తగా చూడండి, ఇతని ఆశ అంతా బహుమానాల మీదే ఉండేదట. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ. ఒక ప్రవక్తగా తనను తాను చెప్పుకుంటున్న వాడు నడవలసిన తప్పు త్రోవలోన. అలాగైతే కృత నిబంధన కాలంలో కూడా, నేటి మన దినాల్లో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు మనకి కనబడతా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, తమిళనాడు, కేరళలో ప్రాఫెట్ అని తమ పేర్ల ముందు తగిలించుకున్న వాళ్ళు విరివిగా కనపడతారు మనకి. అంటే వీరందరూ ఎవరు? నిజానికి ఈ కాలంలో ప్రవక్తలు లేరు. కొత్త నిబంధన సంఘ ప్రారంభ కాలములో, మొదటి శతాబ్దములో దేవుడే కొంతమందిని సంఘంలో ప్రవక్తలుగా నియమించాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఈ రీతిగా కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనం, 4:13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, సంఘ ఆరంభంలో దేవుడు ప్రవక్తలను కూడా నియమించాడు సంఘంలో. మనకి అగబు అనేటువంటి ప్రవక్త మరి అపోస్తుల కార్య గ్రంథంలో మనకు కనబడతాడు. అదే విధంగా అగబు మళ్ళా రెండోసారి కూడా కైసరయ పట్టణంలో ఫిలిప్పి ఇంటికి వస్తాడు.
ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు, కన్యకలైన కుమార్తెలు, వారు ప్రవచించువారని రాయబడింది. అయితే సంఘ సత్యం స్థిరపడిన తర్వాత, దేవుని యొక్క గ్రంథం వ్రాత సంపూర్ణమైపోయిన తర్వాత, అంటే ముగించబడిన తర్వాత, ఈ ప్రవక్తలు అనే వారిక లేదు, అవసరం లేదు. ఎందుకు? ప్రవక్తలు ఎవరు? దేవుని మాటలు వారు ప్రవచించగా ఈ గ్రంథాలు రాయబడ్డాయి. ఇక ప్రవచనం సమాప్తమైపోయింది కాబట్టి ఇక ప్రవక్తల అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా ఈ రోజుల్లో నేను ప్రవక్తనని చెప్పుకున్నాడు అంటే వాడు అబద్ధ ప్రవక్త. ప్రవక్తకి అనేక లక్షణాలు, నిర్దేశించబడినటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో చూడండి, ఒక ముఖ్యమైనది ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నేను స్వతంత్రుడను కానా, పౌలు గారు అంటున్నాడు, నేను అపోస్తలుడను కానా, చూడండి, అపోస్తలుడను కానా, నేను ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ఒక అపోస్తలత్వానికి చిహ్నం ఏంటంటే అనగా దేవుని చేత నియమింపబడి దేవుని చేత పంపబడినటువంటి వాడు. దేవుని చూచి ఉండాలి, దేవుని చేత పంపబడి ఉండాలి, వారి చేత మరి ప్రవక్తకు సంబంధించినటువంటి సూచనలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగాలి. ఇంకా చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయంలో 18, 19 వచనాలు చూస్తే, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రవక్తల్లో మనం చూస్తాం. ఇక్కడ అపోస్తులైనా ప్రవక్తలైనా దేవుని చేత నియమింపబడినటువంటి వారు. ఇలాంటి సూచనలు, మహత్కార్యాలు వారి ద్వారా జరగాలి. కానీ ఈ రోజుల్లో అన్ని కూడా ఫాల్స్ హీలింగ్స్, ఫాల్స్ మిరాకిల్స్, ఇవన్నీ కూడా అబద్ధ ప్రవక్తలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, పేతురు గారు చెప్పినటువంటి మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. వెనకున్న ఉద్దేశం ఏంటంటే బహుమానం, అంటే ధనాపేక్ష, బహుమానం పొందాలని తప్పు త్రోవల్లో నడుస్తున్నారు ఈ రోజుల్లో అనేక మంది ప్రవక్తలు. ఆనాడు బిలాము నడిచినట్టు నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు గారు ఏం చెప్పారు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి అబద్ధ ప్రవక్తల గురించి, బిలాము లాంటి వారి గురించి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూడండి, కన్ఫర్మ్ చేస్తున్నాడు పేతురు గారు కూడా, ఉన్నారయ్యా, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. అలానే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. మీలోను అంటే సంఘాల్లో, మొదటి శతాబ్దపు సంఘాల్లో అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రవక్తలని దేవుడు నియమించాడో వారిని అనుకరిస్తూ నకిలీ ప్రవక్తలు కూడా అనేక సంఘాల్లో బయలుదేరారు. మనం చరిత్ర, అపోస్తుల కార్య గ్రంథంలో చరిత్ర, పత్రికల్లో చరిత్ర కనుక మనం గమనిస్తే సంఘ చరిత్రలో ఇలాంటి వారు అనేక మంది మనకి తగులుతారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వీరట తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఈ ప్రవక్త బిలాము కూడా, ప్రవక్తగా పిలువబడినటువంటి బిలాము కూడా నిజానికి ప్రభువుకు దాసుడుగా లేడు, కడుపుకు దాసుడుగా ఉన్నాడు. ఇతని ఆశ దేవుని సేవ కాదు, ఇతని ఆశ బహుమానం, ఇతని ఆశ సోది సొమ్ము. ఇతను చెప్పేది దేవుని మాటలు కాదు, ఇతను చెప్పేది సోదే. ఈనాడు అనేక మంది సోది చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ వర్తమాన కాలంలో రకరకాలైనటువంటి మినిస్ట్రీస్ పేరుతో మనకు ప్రత్యక్షం అవుతున్నారు. వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారి సంగతి ఎలా ఉండబోతా ఉందనేది కూడా పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరట ప్రభువుని విసర్జిస్తారు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించు. చూడండి, వీళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ డాక్ట్రిన్. బైబిల్ వ్యతిరేక బోధలే వాళ్ళు చేసేది. సత్యానికి అసత్యం కలిపి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధమే చెబితే ప్రజలు నమ్మరు, దీంట్లో సత్యం కలుపుతారు. ఇది సాతాను విధానం. ఆనాడు ఏదైనా వనములోనే మన పితృరాలు హవ్వ దగ్గరకు వచ్చి అతడు ఏం చేశాడు అంటే పూర్తిగా అబద్ధం ఆమెతో మాట్లాడలేదు, కానీ సత్యములో అసత్యము కలిపి మాట్లాడాడు. ఇది అతని విధానం. ఈనాడు అతని అనుచరుల విధానం కూడా ఇదే. సాతాను పరిచారకులు, నీతి పరిచారకుల వేషం వేసుకొని ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు? సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి.
ఇంకేమంటున్నాడు పేతురు గారు? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, ఇలాంటి సోదిగాళ్ళు అనేక మంది సంఘాల్లో, అంటే మన సంఘాలు కాదండి, సత్యవాక్యం అనుసరించినటువంటి మినిస్ట్రీస్ లో కేవలం అబద్ధాలని, అబద్ధ స్వస్థతల్ని నమ్ముకున్నటువంటి మినిస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసే మినిస్ట్రీస్ కొంతమంది మినిస్ట్రీస్ ఉన్నాయి. మినిస్టర్స్ కొంతమంది ఉన్నారు. మినిస్ట్రీ అనేటువంటి పేరుతో చాలా మంది మనకి ఈనాడు మన కళ్ళెదురు కనబడతా ఉంటారు. ప్రజలు కూడా వీరికి ఆకర్షితులై వెళ్ళిపోతున్నారు. వారి దగ్గర రంగురంగుల ఆకర్షణలు ఉంటాయి, మ్యూజిక్ ఉంటది, డాన్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షించి వాళ్ళని మోసం చేయడానికి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంది. ఇది పాయింట్ ఇక్కడ, మీ వలన లాభము సంపాదించుకొందురు అంటూ ఇంకేమంటున్నాడంటే, వారికి చూడండి వాళ్ళ అంతం ఎలా ఉండబోతా ఉంది. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వాళ్ళ అంతం ఇదే. బిలామంతం కూడా అలానే జరిగింది స్నేహితులారా. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. వీరిని గురించి యోహాను భక్తుడు ఏం చెప్పాడు? 3 భక్తులు చెప్పారని చెప్పాను కదా, చూడండి 2:14 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. పెర్గమా సంఘంతో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాటలు, యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. చూడండి స్నేహితులారా, బాలాకు, సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు రాజు తన అధికారులను సోది సొమ్మిచ్చి పంపించినప్పుడు దేవుడు మొదట వద్దంటే అతని మనసులో వెళ్ళాలనే ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి వెళ్ళమని చెప్పాడు, కానీ దేవుని కోపం ఆ బిలాము మీద రగులుకుంది. దేవుడు ఆ తరువాత మరి అతనిని యెహోవా దూత అడ్డుకోవటం మనం చూస్తాం. అవన్నీ మనకు తెలిసిన సంగతులే. అక్కడ గాడిద మీద వెళ్తా ఉంటే యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలబడ్డాడు. గాడిదకి దేవుడు మరి ఆ యెహోవా దూతను చూడటానికి కన్నులు ఇచ్చాడు. ఆ విధంగా గాడిద యెహోవా దూతను చూసి మరి పక్కకి తప్పుకొని పోయినప్పటికీ కూడా బిలాము ఆ గాడిద మీద కూర్చొని ఎప్పుడెప్పుడు బహుమానం తెచ్చుకుందామనే ఆశతో దాన్ని ముమ్మారు కొట్టడం. ఆ సమయంలో దేవుడు ఆ గాడిదకు నోరిచ్చి బిలామును గద్దించడం మనం చూస్తాం. ఇందాక కూడా మనం గమనించాం కదా ఏ విధంగా ఇక్కడ చూడండి పేతురు గారు మాట్లాడాడనేది. గాడిదకి నోరిచ్చి దేవుడు ఏ విధంగా బిలామును గద్దించాడనే మాట మనం చూసాం కదా. నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. చూడండి, బిలాము నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త అనేది ఈ సంగతులన్నీ కూడా మనకి ఈ 3 భక్తులు తేట తెల్లం చేశారు. అయితే గాడిద నోరు తెరిచి మాట్లాడడం ఏంటి? ఇక్కడ ఒక సందేహానికి మనకి జవాబు దొరుకుతా ఉందండి. బిలాము గనక అబద్ధ ప్రవక్త అయితే దేవుడు ఎందుకు వచ్చి బిలాముకు దర్శనం ఇచ్చాడు? ఎందుకు తన మాటలు అతనికి వినిపించాడు? ఎందుకు అతని ద్వారా ఇశ్రాయేలులను దీవింపజేశాడు అని అంటే, ఇశ్రాయేలులను దీవించడం మాత్రమే కాదు, 23వ అధ్యాయంలో అతడు అద్భుతంగా అతడు చెప్పినటువంటి ప్రవచనాలు, ఇశ్రాయేలు చరిత్ర, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఇవన్నీ కూడా ప్రవచించాడు. అంత్య దినాల్లో ఆ ప్రజలు ఏం చేయబోతున్నారు, వారికి ఏం జరగబోతా ఉంది, ఈ సంగతులన్నీ కూడా ప్రవచించాడు. నిజానికి ఒక అబద్ధ ప్రవక్త ప్రవచించగలడా? ఏంటి? సత్యాన్ని ప్రవచించగలడా? భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ప్రవచించగలడా అంటే ఇక్కడ మనకి ఈ గాడిద జవాబిస్తా ఉందండి.
అంటే గాడిద ద్వారా మనం ఆ సంగతిని తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఎందుకంటే గాడిద ఒక అపవిత్ర జంతువు. అది జంతువు, అది మాట్లాడటానికి మనిషి కాదు. అది మాట్లాడడం అనేది మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేక వరం. అయితే గాడిదకి దేవుడు నోరిచ్చాడు. గాడిద బుద్ధి చెప్పింది ఆ బిలాముకి. అలాగైతే దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు అన్య జనాంగాన్ని కూడా వాడుకుంటాడు. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఒకటి అన్నాడు, దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు సంతానం కలిగించగలడు అన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నాడు, ఏంటయ్యా పిల్లలు వాళ్ళకి ఆ విధంగా గొడవ చేస్తున్నారు, వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు, వారిని ఆపమంటే నేను వారిని ఆపితే ఈ రాళ్ళు కేకలు పెడతాయి అన్నాడు. అయితే ఈ ప్రభువు దేవుడు ఆయన కార్యాలు జరిగించుకోవడానికి ఎవరినైనా వాడుకోగలడు. ఇలాంటి అబద్ధ ప్రవక్తల్ని వాడుకోగలడు. అన్య జనులైనటువంటి, అన్య రాజులైనటువంటి మరి కోరేషును వాడుకున్నాడు. అన్య రాజు అయినటువంటి నెబుకద్నెజరును వాడుకున్నాడు. కోరేషును నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నా సేవకుడైన కోరేషు అన్నాడు, నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. నిజానికి వారు సేవకులు కాదు, వారు అన్యులు, అన్య రాజులు, ఇశ్రాయేలును బాధ పెట్టినటువంటి వారు. కానీ దేవుడు ఎవరినైనా కూడా తన చిత్తం, తన యొక్క ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి వాడుకోగలడు అని ఈ రుజువులు మనకి కనబడతా ఉన్నాయి. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ విధంగా దేవుడు అతనిని ఇశ్రాయేలీయులను శపించనీయలేదు అని మనం ఇక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం చూస్తే 3 సందర్భాల్లో 3 చోట్ల మోయాబు రాజు అయినటువంటి ఆ సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకుతో 7 బలిపీఠాలు కట్టించి వాటి మీద 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను 3 సందర్భాల్లో వధించాడు. కానీ దేవుడు ఆ 3 సందర్భాల్లో కూడా అతని నోట ఇశ్రాయేలీయుల కొరకై దీవెన వచనమే ఉంచాడు, కానీ శాపం అతని నోట రానివ్వల. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని. రాజు మాట్లాడుతున్నాడు, బాలాకు కోపపడుతున్నాడు బిలాం మీద. నా శత్రువులను శపించుటకు నేను పిలిపించితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి ఇప్పుడు నీ చోటికి నీవు వేగముగా వెళ్ళు. ఇక్కడ తర్వాత 13వ వచనంలో చూస్తే చూడండి, 3 సందర్భాల్లో శపించమని పిలిస్తే 3 సందర్భాల్లో దీవించావయ్యా అంటే 13వ వచనంలోకి ఏమంటున్నాడంటే మరి బిలాము, యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చూడండి, చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను, అయితే కడవటి దినములలో ఈ జనులు నీకేమి చేయుదురో అది నీకు విశదపరచదని రమ్మని చెప్పి మళ్ళా ఉపమాన రీతిగా ప్రవచిస్తా ఉన్నాడు. తర్వాత 25వ వచనం చూస్తే, సంఖ్య 24-25 చూస్తే, అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోవకు వెళ్ళాను. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. పేతురు గారు ఏమంటున్నాడంటే, మనకి ఇక్కడ అతడు కామ్గా వెళ్ళిపోయినట్టు కనబడుతుంది కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. మీరు కూడా గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో 2వ అధ్యాయం 14వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు అంటున్నాడు. అంటే ఈ సంగతి సంఖ్యాకాండంలో వ్రాయబడలేదు, బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. కానీ సమస్తము ఎరిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా యోహానుతో చెప్పాడు ఈ మాట. అంటే ఇతడు ఏం చేశాడంటే, డైరెక్ట్ గా చెప్పించడానికి దేవుడు అనుమతించట్లా. నోరు తెరిస్తే ఆశీర్వచనాలు వస్తున్నాయి. నోరు తెరిస్తే చెప్పిద్దాం అనుకున్నా కూడా ఆశీర్వచనాలు వస్తున్నాయి. కాబట్టి ఏం చేశాడంటే, వెళ్తూ వెళ్తూ ఈ దురాశపరుడు మరి డబ్బు ఎంత పట్టుకెళ్ళాడో మనకైతే తెలియదు, కానీ ఆ సిప్పోరు కుమారుడైనటువంటి బాలాక్ అనేటువంటి మోయాబీల్ రాజుకు ఒక దుర్బోధ చేశాడండి. ఏం చేశాడంటే, కుయుక్తితో ఇశ్రాయేల్ని ఏ విధంగా నువ్వు ఓడించొచ్చో అని చెప్పి ఒక బోధ చేశాడంటే, ఏం బోధ అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు వారిని ప్రోత్సహించు అన్నాడు. వారు తినకూడదు, అది శిక్షకు కారణమని దేవుడు ధర్మశాస్త్రంలోని వారిని హెచ్చరించాడు. ఈ సంగతి ఇతనికి తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కూడా విగ్రహాలకు బలి ఇచ్చిన ఆ పదార్థాలు తినేటట్లు వారిని ప్రోత్సహించు. ఇది ఒకటి. రెండో ట్రిక్ ఏంటంటే,
చూడండి, జారత్వం చేసేటట్లు వాళ్ళని ప్రోత్సహించని చెప్పాడు. ఈ 2 పనులు కూడా వాళ్ళు చేశారండి. ఆ 2 పనులు కూడా వాళ్ళు చేశారు. ఎందుకంటే ఇది ఇశ్రాయేలీయులకు ఊరేవుద్దంట. నిజమే అయింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చూడండి, జారత్వం చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించమని చెప్పి బోధించి వెళ్ళాడు. అది ఫాలో అవుతున్నాడు ఈ మోయాబు రాజు. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఆ విధంగా వారు వ్యభిచారం చేస్తున్నారు. రెండోది, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువనంపగా వీరు భోజనం చేశారు. చూడండి, బలులు, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని వీరు భుజించారు, వారి దేవతలకు నమస్కరించారు. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. ఈ విధంగా 70,000 మంది మరి ఇశ్రాయేలీయులు చనిపోయినట్టుగా అక్కడ చరిత్ర వ్రాయబడింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మంది. అంటే ఇక్కడ డైరెక్ట్ గా యుద్ధం చేసి వాడిని ఓడించే శక్తి లేదు. ఆ సోదెగాడిని పిలుచుకొచ్చారు, కానీ అతని వల్ల కూడా పని జరగలేదు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇవి మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, మీకా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, నేను త్వరగా ముగిస్తాను. మీకా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి మీకా ఈ అబద్ధ ప్రవక్త గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు, చూడండి, మీరు తెలుసుకోవటం కొరకు, నా జనులారా, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము ఆయన జనులమే. యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు, మన దేవుడు జరిగించే కార్యాలు అవి నీతి కార్యాలు మాత్రమే సుమా. ఆ నీతి కార్యాలు మనం కూడా తెలుసుకోవటం కొరకు ఆనాటి ఇశ్రాయేలీయులకు ఒక చరిత్ర సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. చరిత్ర జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చరిత్రలోని కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మొదట్లోనే నేను మీకు గుర్తు చేశాను కదా, ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంతున్నటువంటి మనకి బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయని. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ధనాపేక్ష గురించి ఒక మాట చెప్తూ, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఏ మనుష్యుడు కూడా ఇద్దరు మనుషులకు దాసుడుగా, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అయితే ఒక యజమాని దేవుడైతే ఒక యజమాని సిరి, అంటే డబ్బు. నేను దేవుణ్ణి సేవిస్తాను, డబ్బుని సేవిస్తానంటే అది కుదిరే పనే. అది ఈనాడు చాలా మంది దేవుని పేరుతో డబ్బుకు దాసులైపోయారండి, కడుపుకు దాసులైపోయారండి. ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే ఇక్కడ దేవుని యొక్క కాపుదల ఆయన బిడ్డల పట్ల ఎలా ఉంటది అనేది కూడా నేను చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం, 4-5 మరి ఉదయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రారంభంలో 4వ వచనంలో ఏ విధంగా బిలామును పిలువనంపించాడని చెబుతూ, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. చూడండి, ఇది మొదటి సంగతి. రెండోది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చూడండి, శాపాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడు. అబద్ధ ప్రవక్త శపించాలనుకున్నా, శాపవచనం ఉన్నా కూడా మన దేవుడు ఏం చేశాడు అంటే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. ఇదే విషయాన్ని, ఇది మోషే చెప్పినటువంటి మాట. మరి యెహోషువ కూడా యెహోషువ గ్రంథం ముగింపులో చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. 9-10 వచనాలు. యెహోషువ 24:9-10 వచనాలు. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడుతున్నాడు. నేనేం చేశాననేది చరిత్ర వారికి జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషువ ద్వారా.
నేను బిలాము మనవి విననొల్లనైతిని. అంటే దీన్ని బట్టి కూడా మరొక సంగతి అర్థమవుతుంది. దేవా నేను వెళ్ళి ఇశ్రాయేలుని శపిస్తాను అంటే ఆయన మనవిని దేవుడు, బిలాము మనవిని దేవుడు వినలా. అంటే ఈ అబద్ధ ప్రవక్తల మనవిని దేవుడు వింటాడా? చూడండి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల మనవులు, వారి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడా? చాలా మంది అంటే మీ నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. సహజంగా నెత్తి మీద చేతులు ఉంచడాన్ని ఏమంటామండి మనం? ఎవరన్నా ఒక వ్యక్తిని మోసం చేస్తే వాడు నెత్తి మీద చేతులు పెట్టాడు రా అంటాం. ఏమండి? ఇదే కదా. చాలా మంది తలల మీద చేతులు పెట్టి ఎందుకు? డబ్బు ఆశ, దానికి ఫీజులు, నాతో ఫోటో దిగితే ఇంత కడితే ఫోటో దిగుతా, ఇంత కడితే నాతో భోజనం చేసే అవకాశం ఇస్తా. ఇవన్నీ కూడా మనం మన కళ్ళెదురుగా చూస్తున్నాం మన వర్తమాన కాలం. అలాగైతే నేను బిలాము మనవి విననోళ్ళనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చాను. చూడండి, అతడు మిమ్మును దీవించుచునే వచ్చాను అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించేతిని. చూశారు ఎంత అద్భుతం అండి. ఇలాంటి అబద్ధ ప్రవక్తల చేతుల నుండి, వారి యొక్క కబంధ హస్తాల నుండి దేవుడే విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొక మాట నెహెమ్యా గారు కూడా ఏమంటున్నాడో చూడండి. ఇదే అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు అన్నపానములు అంటే మోయాబీయులు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకి ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడింది. చరిత్ర ఉంది కాబట్టి, ఆనాడు మోషే కాలములో ఆ చరిత్ర వ్రాయబడింది కాబట్టి, నెహెమ్యా కాలములో ఆ చరిత్ర చదువుకొని ఇదిగో ఇలా మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని వారు గుర్తెరిగి మరింత నమ్మకంగా జీవించడానికి ఆ చరిత్ర కారణమైంది. అలాగైతే ఈనాడు మనకి కూడా ఈ చరిత్ర జ్ఞాపకం చేసుకోవటం, ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎలా ఉంటారనేది, వారి యొక్క ఆశ అపేక్ష దేని మీద ఉంటదనేది కూడా ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అయితే అలాంటి ప్రవక్తుల యొక్క అంతం, నాశనం, వారి నాశనం కురికి నిద్రపోదు అని పేతురు గారు చెప్పినట్లుగానే ఈ బిలాం ఏ విధంగా నాశనం అయ్యాడని కూడా నేను ముగిస్తాను. సంఖ్యాకాండం గ్రంథం 31వ అధ్యాయం. సంఖ్యాకాండం గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూడండి, బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపారు ఇశ్రాయేలీలు. ఖడ్గంతో చంపారు. అదే విధంగా మనం గనక గమనించినట్లయితే మరొక చోట కూడా ఇదే మాట మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ కూడా చూడండి 22వ వచనం. ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదెగాడు. చూడండి, సోదెగాడు. సంఖ్యాకాండం గ్రంథంలో ఈ మాట లేదు. సోదె సొమ్ము తీసుకొని వచ్చారు, ఇతడు సోదెగాడయ్యాడు. సోదెగాడైన బిలామును తాము తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. చూడండి సహోదరి సహోదరులారా, ఉదయకాలం అలాంటి ప్రవక్తలు, అలాంటి అబద్ధ బోధకులు, అలాంటి దొంగ అపోస్తలు, ఇలాంటి వారి అంతం ఇలానే ఉండబోతా ఉంది. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు బిలామును మన ముందుకు తీసుకొని రాగా, ఈ చరిత్ర మనం ఎందుకు చదువుకోవాలంటే మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. మీకా గారు కూడా చాలా స్పష్టంగా చరిత్రను జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ సంగతులన్నీ కూడా వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడగా, ఈ ఉదయకాలం ఈ సంగతులు విన్న మనం కూడా ఈ వర్తమాన కాలంలో, అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి కాలాల్లో ఉన్నాం. అబద్ధ బోధకులు సంఘాల మధ్య సంచరిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు, అదే విధంగా అబద్ధ అపోస్తలు, దొంగ అపోస్తలు సంఘాల మధ్య సంచరిస్తున్న కాలంలో ఉన్నాం. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని తిరుగుతూ ఉంటే, వాని పరిచారకులు కూడా నీతి పరిచారకులు వేషం వేసుకొని సంఘాల మధ్య తిరుగుతూ ఉండగా, దేవుడు మిమ్మల్ని సేవకులుగా ఏ మంద మీద మరి కాపరులుగా ఉంచాడో మీ మంద అంతటిని గురించి జాగ్రత్త పడమంటున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన మందను కాయుటకు పరిశుద్ధాత్మ దేని మీద లేదా దేని యందు మిమ్ములను అధ్యక్షులుగా ఉంచెను, కాపరులుగా ఉంచెను, పెద్దలుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీరు జాగ్రత్త పడండి.
మీ మట్టుకు మిమ్మును గురించి కూడా జాగ్రత్త పడండి అని అపోస్తుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 28 వచనంలో పౌలు గారు హెచ్చరించినట్లుగా అక్కడే అంటాడు. తర్వాత వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నేను ఎరుగుదును అంటాడు. ఆ క్రూరమైన తోడేళ్లే గొర్రె చర్మం వేసుకున్నటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అని చెప్పి వారి గురించి యేసు ప్రభు వారు కూడా హెచ్చరిక చేశాడు. కాబట్టి మనము వారి ఫలాల వలన వారిని తెలుసుకోవచ్చని యేసు ప్రభు వారు అక్కడ ఒక క్లూ కూడా వారిని గుర్తుపట్టడానికి చెప్పాడు. ఆ రీతిగా మనం చేయడానికి దేవుడు మనందరికి కూడా తగిన జ్ఞానం ఇవ్వాలని ప్రభువుని వేడుకుంటూ మనం కూడా అట్టి అప్రమత్తత ఎప్పుడు కలిగి ఉండాలని కూడా హెచ్చరించబడుతూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. వందనాలన్నా దేవానందన్న, చక్కని వందనాలు వర్తమానం. బ్రదర్. వందనాలండి. వందనాలు. లోకంలో గులాం లాగా మనం ఉండకూడదు. అదే విధంగా చక్కటి వర్తమానం చెప్పిన నాకు మరొకసారి వందనాలు చెప్తున్నాను. వందనాలు. చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న యేసుదాస్ అన్న గారు, సిమంట్ నగర్, చివరి ప్రార్థన చేస్తా. వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసు. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, జీవం గల తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయకాల వేళలో తండ్రి, మా ప్రభువా, మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు ఇస్తున్నటువంటి గొప్ప వర్తమానాలను బట్టి నీకు స్తోత్రములు. నీ పాదములకు స్తోత్రములు తెలుసుకుంటున్నాం. ఈ దినమంతట్లో మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుదురని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన యేసేపు అన్న కొందనాలన్నా, యేసుదాస్ అన్న కొందనాలన్నా. ఈ దినం ప్రారంభ ప్రార్థన చేసిన ఆకిపోగు యేసేపు అన్నకు, మరియు చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన రూపస్ అన్నకు, వాక్యం కొరకు ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు, మరియు చక్కటి వర్తమానం ఇచ్చిన దేవానంద్ అన్నకు, మరియు ముగింపు ప్రార్థన చేసిన యేసుదాస్ అన్నకు, అమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడిచెరు నుండి బర్నబాస్ అన్నకు మరియు అది తరఫున ప్రేమపూర్వక వందనాలు అందరికి తెలియజేస్తున్నాను.